స్టీరింగ్ కమిటీ సభ్యులు మరి ధనాలకోట వాసు గారిని వారి యొక్క విలువైనటువంటి దీని మీద చేసినటువంటి వాస్తవాల్ని భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎందుకంటే వారు చెప్పిన తర్వాత అందరూ సైలెంట్గా ఉండాలి. దయచేసి ఒకసారి అందరూ కూర్చోవాలి. అక్కడ అంతమంది ఉన్నారు, ఇంకే వచ్చి కూర్చోండి. ఆ కుర్చీలు ఒక 15 నిమిషాలు మొత్తం కార్యక్రమాన్ని కుర్చీలు వేసుకోండి. ఎందుకంటే 1,68,000 స్వర్ణకార కుటుంబాలంటే 8 లక్షల మంది ఆధారపడిన స్వర్ణకారుల ఆత్మగౌరవం అవమానంగా మారుతుంది ఈ పౌడర్ కలిపిన బంగాళాల వల్ల. దీని యొక్క పరిస్థితిని వాసు గారు క్షేత్రస్థాయిలో నాకు చెప్పిన తర్వాత అవసరమైతే రాష్ట్ర సంఘం నుంచి ఇప్పటికే 252 కోట్లు ఇప్పించాం. ఇప్పుడు ఒక 100 సంఘాలు పెట్టాలంటే మిషనరీ 45 వస్తున్న అవసరమైతే 40 కోట్లు ఇప్పించడం మాకు పెద్ద ఇబ్బంది కాదు. ఛాలెంజ్ చెప్తా ఉన్నా. అవసరమైతే టెస్టింగ్ పెడితే అన్ని రకాలైనటువంటి పౌడర్లు ఏమున్నాయో అది కనిపెట్టే మిషన్ మాత్రమే కొనాలి. అది సంఘం వాళ్ళ దగ్గర ఆ మిషన్ ఉండాలి. తీసుకొని లావాదేవీలు జరిపేవాళ్ళు మరి దానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి కఠినమైన నిర్ణయాలు కొన్ని స్టీరింగ్ కమిటీ చూసింది. కాబట్టి దాని యొక్క మొత్తం సమాచారాన్ని తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా మీ అందరి కరతాళ ద్వారా చప్పట్ల ద్వారా వాసు అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే వేదిక ముందున్నటువంటి మిత్రులు స్వర్ణకారులు వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నటువంటి గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు అలాగే వాళ్ళ టీం మొత్తానికి కూడా నా యొక్క స్వాగతం తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు దాకా అందరూ మాట్లాడారు. అయితే ప్రతి ఒక్క స్వర్ణకారుడు కూడా అలాగే స్వర్ణకారుల యొక్క బాగోగులు కావాలి అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా నా బాధ్యత అనుకున్న ప్రతి స్వర్ణకార సంఘ నాయకులు ఏ ఊరికైనా సరే కంపల్సరీగా తప్పకుండా దీని మీద యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఈరోజు కేజీలు బంగారాలు పెట్టుకొని పెద్ద పెద్ద షోరూమ్సే కానీ చిన్న జ్యువెలరీలే కానీ చేస్తున్నారు అంటే దాని అంతటికీ గల కారణం ఏంటి? మన స్వర్ణకారుల యొక్క పోరాట ఫలితమే. మరి 1963లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఉండేది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో పెద్దలకి కొంతమందికి మాత్రమే తెలుసు. మనకి సెంట్రల్ ఎక్స్చేంజ్ వాళ్ళు వర్క్ చేయడానికి లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది దగ్గర ఉంది. 87తో లాస్ట్ 1987తో సెంట్రల్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇచ్చేది ఆ లైసెన్స్ లాస్ట్. మరి ఆ దానికి మరి మొదటిలో 150 గ్రాములు పిచ్చి ఎవరి దగ్గర ఉండకూడదనే నిబంధన ఉండేది. స్వర్ణకారుల పోరాట ఫలితమే 300 గ్రాములకు వచ్చింది. అలాగే 1990వ సంవత్సరం జనవరి 9వ తారీఖున నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిపి సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు స్మగ్లింగ్ అరికట్టడమే కానివ్వండి, లేకపోతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనే కానివ్వండి, లేదా మన యొక్క నిల్వలను పెంచుకోవాలనే కానీ ఏదైనా కానీ ఈ గోల్డ్ కంట్రోల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఆనాడు 2, 3, 4, 5 సంవత్సరాలు మాత్రమే మన స్వర్ణకారులు సంతోషంగా ఉన్నారు. ఆ రోజు మనందరి యొక్క ఆనందం ఆలోచన ఏంటంటే పనంతా మనమే చేస్తాము కాబట్టి మనం బ్రహ్మాండంగా ఉంటామని ఆ రోజు లడ్లు పంచుకొని పండగ చేసుకున్నాం. అయితే ఎప్పుడైతే దీన్ని ఫ్రీ మార్కెట్ చేసేద్దో కేంద్ర ప్రభుత్వం, ఈ కార్పొరేట్
సెక్టారు, పెద్ద పెద్ద జ్యువెలరీలు ఈ వృత్తిలోకి ఎంటర్ అవ్వడం, ఈ వృత్తిలోకి ఎంటర్ అయిన తర్వాత చిన్న చిన్న జ్యువెలరీలు దెబ్బతినడం, స్థానికంగా ఉండేటువంటి స్వర్ణకారులు దెబ్బతినడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఒకదాని తర్వాత ఒకటి జరుపుకుంటూ మరి స్వర్ణ వృత్తి దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లోకి రాబోయే రోజుల్లో చదువు బతకలేని బడిపంతులు అనే మాట మనం పూర్వం వినేవాళ్ళం. బతకలేని స్వర్ణకారుడు అనే రోజులు కూడా ముందు ముందు వస్తాయి. అట్లాగే కొంతకాలం పోయిన తర్వాత స్వర్ణకారులు ఉండేవాళ్ళు. మా నాన్నగారు మా తాత అసలు మా పెళ్లికి అక్కడే కొన్నారు స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి అనేటువంటి మాటలు కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. ఎందుకు అంటే స్వర్ణకారులు అనేవాళ్ళు ఉండరు. మీరు చెప్పులు కుట్టుకునేటువంటి చర్మకారులు ఆ సోదరులను చూడండి, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ షాపులు బయట రిపేర్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లోకి చాలా వరకు మన స్వర్ణకారులు వెళ్ళిపోయారు. మీకు విజయవాడలో ఉన్న సోదరులకు చాలా మందికి తెలుసు, జైహింద్ కాంప్లెక్స్ లో 150 జ్యువెలరీలు 200 జ్యువెలరీలు ఉంటాయి. ప్రతి జ్యువెలరీలో టచ్ చేస్తే ఒక 2 నుంచి 3 4 దగ్గర ఒక ఆ కాంప్లెక్స్ మొత్తం 1500 నుంచి 2000 మంది స్వర్ణకారులు గుమస్తాలు గాను, లేకపోతే వాళ్ళ కస్టమర్స్ చెప్పులు విడిచే చోట కూర్చొని రిపేర్లు చేసుకునేటువంటి వాళ్ళు గాను, లేకపోతే దండలు చుట్టుకునేటువంటి వాళ్ళు గాను, ముత్యాల దండలు చుట్టుకునేటువంటి వాళ్ళు గాను మారిపోయారు. ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక వస్తువు ఏదైనా మనం చేశాము అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్న నగలన్నీ మీ నాన్న చేశాడు లేకపోతే మీరు చేశారు, ఇది ఇలా అయిపోయింది, మీదే బాధ్యత అనేటువంటి పరిస్థితులు మన స్వర్ణకారులకు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల నుంచి మొదట్లో కేడియం కలిపేసేవాళ్ళు, ఆ తర్వాత ఇరీడియం కలిపారు, ఇప్పుడు ఆస్మియం అనే ఒక పౌడర్ని మెటల్ని కలుపుతున్నారు. ఒక్కొక్క వీళ్ళ యొక్క ఆదాయం ఎంతో చూస్తే కళ్ళు తిరుగుతాయి. లక్షలు, రోజుకి లక్షల్లో. ఒక్క 100 గ్రాముల బంగారం బిస్కెట్కి 2 నుంచి 3 గ్రాముల పౌడర్ కలుపుతున్నారు. దాన్ని పలచగా రేకులాగి సగం కింద పెట్టి దాని మధ్యలో పౌడర్ వేసి ఆ పైన మళ్ళీ మిగతా బంగారం పెట్టి దాన్ని కలిపేసేసి కరిగేసి తక్కువ రేటుకి అండర్ సేల్కి అమ్మడం మొదలు పెట్టారు. అండర్ సేల్కి దొరుకుతుంది కదా అని చెప్పేసి అందరూ దాన్ని కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఇది బాగుంది అని చెప్పేసి మెల్లిగా ఏం చేశారు అంటే బిస్కెట్లను కూడా 100 గ్రాముల బిస్కెట్లను కూడా ఈ పౌడర్, ఈ చెత్తా చెదారం కలిసినటువంటి బిస్కెట్లు అమ్మడం మొదలు పెట్టారు. ఎక్కడైనా 96, 97, 95 బిస్కెట్లు ఎక్కడైనా చూసారా? మరి ఈ మధ్య కాలంలో ఈ బంగారాలు కూడా అమ్మడం జరుగుతుంది. ఒక వస్తువు తయారు చేయాలంటే కమ్మి బంగారాన్ని 92% కూడితే ఒక చోట ఏమో 916 వస్తుంది, ఇంకో చోట 90 వస్తుంది, ఇంకో చోట 89, 50 అలా వస్తుంది. ఈ వేరియేషన్స్ అన్ని కూడా ఎవరికి తెలుస్తాయి? ఈ వృత్తిలో ఉండి క్వాలిటీని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాడేదో ఇచ్చాడు బంగారం, నేనేదో కరిగేసేసి చేసేసాను అన్న వాళ్ళకి తెలియదు. అలాగే తమ్ముడు దివినారాయణ కూడా చెప్పాడు, హాల్ మార్కులు కూడా టెస్టింగ్ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి హాల్ మార్కులు ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా, దానికి ఉన్నటువంటి అతి కష్టమైన నిబంధనల మూలంగా సెంటర్లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇబ్బంది మూలంగా కొన్ని వేసేయడం మటుకు జరుగుతున్న మాట అయితే వాస్తవం. అయితే దీన్ని అరికట్టుకోవాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీని మెయింటైన్ చేయకుండా ఉంటే మనమే నాశనం అయిపోతాం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి. అట్లాగే ఈ రకంగా
ఉంటుంటే మరి చాలా చోట్ల ఎంతోమంది స్వర్ణకారులు ఎన్నో రకాలుగా నష్టపోయారు. ముఖ్యంగా మంగళగిరి నుంచి కొంతమంది కానీ వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళి వస్తువులు ఇచ్చినాక తర్వాత వాళ్ళు తక్కువ పాయింట్లకు తీసుకుంటారు. కానీ ఎప్పుడో టెస్టింగ్ చేయించుకొని నువ్వు 75% చేసావు కానీ అది 73 వచ్చింది, నువ్వు 916 చేసావు అది 90 వచ్చింది అని అలాగ బల్క్గా చేసేటువంటి వాళ్ళని, అలాగే స్థానికంగా ఊర్లలో పనిచేసేటువంటి స్వర్ణకారుల్ని చాలామంది యాజమాన్యం, జ్యువెలరీ యాజమాన్యం, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నాకు పనిచేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని కేజీలు చేసావు, నువ్వు ఎంత తినేసావు, ఎంత మోసం చేసావు, అతను ఇచ్చిన ఎఫ్టీ అనే దాన్ని మర్చిపోయి నువ్వు ఎంత మోసం చేసావు, నువ్వు కట్టు అని చెప్పేసి 100 గ్రాములు కేజీలు కట్టి ఇచ్చుకొని నష్టపోయినటువంటి మన స్వర్ణకార సోదరులు చాలామంది నష్టపోయి పనులు మానుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఈ పరిస్థితుల నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే ఎవరికి కూడా ఒక 100 గ్రాముల వస్తువు బయట కొన్న బంగారం కరిగించి చేయాలంటే ఇంకొక గ్రాము మేలు వేస్తే కానీ గ్రామున్నర మేలు వేస్తే కానీ ఈ పర్సంటేజ్ వచ్చేటువంటి పరిస్థితులు లేవు. మరి అట్లా ఉన్నప్పుడు ఇతనికి మిగిలేదు, మనకు మిగిలేదు 1-1.5 పాయింట్లకు మించి ఎవరికి కూడా మిగిలేటువంటి పరిస్థితులు లేవు. వీళ్ళందరూ ఏమైపోతారు, ఇక రాబోయే రోజుల్లో కార్పొరేట్ జ్యువెలరీలే కలెక్టు, ఈ చిన్న జ్యువెలరీలు తప్పు చేస్తే స్వర్ణకారులు తప్పు చేస్తారు అనేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వాళ్ళే కరెక్ట్, వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ ఉంటుంది, 916 వీళ్ళ దగ్గర తప్పుడు బంగారం ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అందుకని చెప్పేసి నేను కాదు, నేను మొదలు పెట్టినా కూడా సోదరులందరి సహకారంతో అందరినీ దీన్ని విషయాన్ని తీసుకొచ్చి మొట్టమొదటగా 2-3 వీడియోలు చేయడం జరిగింది. సోదరులందరూ కూడా చాలామంది ఆ వీడియోని చూశారు, చాలామంది ఫోన్లు చేశారు. వీడియో పెట్టినారు మరో నిమిషమే వేణుమాధవ్ గారు, దీన్ని ఇంత జరుగుతున్నప్పుడు మనం దీన్ని వదలకూడదు వాసు గారు, మీరు గట్టిగా ఉండండి, రాష్ట్ర సంఘం తరఫున దీన్ని గట్టిగా చేద్దాము, మన స్వర్ణకార సంతతి, ఎందుకంటే మన పిల్లలు ఎవరిని కూడా మనం తీసుకురావట్లేదు పనిలోకి, కాబట్టి దీన్ని ఎట్లా అయినా సరే దీన్ని వ్యవస్థను బాగు చేద్దామనే దీని మీద అసలు దీనికి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి దాని మీద క్షుణ్ణంగా తీసుకొని అసలు ఎవరెవరు చేస్తున్నారు, అసలు ఒక టెస్టింగ్ సెంటర్ వాళ్ళు 916 ఒక 80% బంగారం ఉందండి 100 గ్రాములు, సేమ్ 80%కి ఏ రకంగా ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వడానికి కుదరదు కదా, మేలు తీస్తేనే తరుగుపోయింది, కరిగి మళ్ళీ మనకి మేలు ఇవ్వాలి అంటే పోయింది. దీని మీద ఒక మీటింగ్ని మా స్థానిక గవర్నర్పేట స్వర్ణకార సంఘం వాళ్ళని కూడా కూర్చోబెట్టి వివరణ చెప్పగానే ఇమ్మీడియట్గా దాన్ని ముందుకు తీసుకెళ్దామని అని చెప్పేసి వాళ్ళు రావడం, ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టడం, మీటింగ్లో ఒక్కొక్కడికి మామూలుగా ఎవరికైనా, ఎందుకంటే మన వృత్తిని నాశనం చేస్తున్నారు. గుంటూరు స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి గారు కృష్ణ గారిని, అలాగే తెనాలి స్వర్ణకార సంఘం నాదర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్కరిని కూర్చోబెట్టి గౌరవంగా చెప్పాం, అదే గౌరవంలో ఎక్కడ పొరపాటు జరిగినా కూడా ఒక్కొక్కరిని పరిగెట్టిస్తాం అని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే వృత్తికి ఉన్నటువంటి హక్కు మనది. ఇప్పుడు ఒక వస్తువులు తయారు చేసుకున్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అయితే కానీ ఒక ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్కరు 2 నుంచి 4 కేజీలు ఒక్కొక్కరిది, 1 కేజీకి 15 నుంచి 20 గ్రాములు అని చెప్పి చాలా తక్కువ, 20 గ్రాములు 4 కేజీలకి ఎంతండి, ఒక రోజుకి ఆదాయం 80 గ్రాములు. ఎక్కడన్నా చూసారా? ఎక్కడన్నా? సో ఇక దాన్ని గట్టిగా పట్టుకోవడం, వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. మొదట్లో వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు, తేలిగ్గా తీసుకొని ఏం జరుగుద్దిలే ఎప్పుడుగా అయింది అని చెప్పారు.
అది కూడా చెప్పాం గట్టిగా. ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు తేలిగ్గా తీసుకుంటే ఊరుకునేది లేదు, ఎంత దూరమైనా వెళ్తాం. దీన్ని ఇమీడియట్గా రెండో రోజునే మీడియా కొట్టుకుంటుంటది. నువ్వెవడవరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఏ పర్సంటేజీ లేకుండా నీ అమ్మ మొగుడు సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాకు ఇస్తున్నావు, మమ్మల్ని ఏమన్నా బాగు చేయడానికి ఏమన్నా మీరు ఎక్కడి నుంచి అయినా వచ్చారా, మీరు ఏ రోజైనా స్థానికమైనటువంటి స్వర్ణకార సంఘాలకు ఏమైనా సహకారాన్ని ఇచ్చారా? ఒక విశ్వకర్మ జయంతికి ఎవరైనా వెళ్తే మన వాళ్ళు డబ్బులు వేసుకోవడమే కానివ్వండి, వాళ్ళు 500 రూపాయల నుంచి ఎవరు ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సహకారాలు లేవు. అసలు కరోనా గురించి చెప్పండి, కరోనా అప్పుడు ఎవరు సహకరించారు? ఈ రకమైనటువంటి దీన్ని స్టాండ్ తీసుకొని గవర్నర్పేటలో మొత్తం 2 మీటింగులు పెట్టామండి. మొదటి మీటింగుకి ఒక వారం టైం అడిగారు వాళ్ళు. మీరు చెప్పిన పద్ధతిలోకి మేము వస్తాము అని. అయితే 1 సంవత్సర కాలం నుంచి జోగుల అసోసియేషన్ దీని మీద గట్టి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి 6 మాత్రమే వాళ్ళకి అంగీకరించారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ 6 మాత్రమే పని ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళకి కాంప్లైంట్ చేశారు. అసలు 6 రావడం ఏంటి, మీరందరూ ఏమయ్యారు అంటే మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకొని మమ్మల్ని తప్పుడోళ్ళుగా చిత్రీకరించడానికి మీరు చేస్తూ ఉంటే మీ 6 మీరు వ్యాపారం చేసుకోండి, మేము నాశనం అయిపోతాం అసలు అని చెప్పేసి ఒక కొట్టాలేదో అంతే తప్పించి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం జరిగింది. దానికి నాకు సపోర్టుగా మా గవర్నర్పేట స్వర్ణకార సంఘం, అలాగే దివినారాయణ వెంకటేశ్వరరావు గారు, అలాగే వంటాల భావనారాయణ గారు, వీళ్ళందరూ సపోర్ట్ వచ్చారు. అన్ని చోట్ల మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత డోర్ టు డోర్ వెళ్ళాం. ప్రతి షాప్కి వెళ్ళడం, వాళ్ళు ఏ పర్సంటేజ్కి ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఇమీడియట్ వాళ్ళు బంగారం మార్చకుండా మేము కూడా ఉండి అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతం గవర్నర్పేటలో 90% మార్పు అయితే వచ్చింది. ఒక 10% ఏమైనా చేయట్లేదనే చెప్తున్నారు, కానీ వెనక నుంచి ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. అలాగే వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, మొక్కలు పోయడం కూడా ఆపండి. అది మామూలు క్రైమ్ కాదు, చాలా పెద్ద క్రైమ్. బిస్కెట్ ని డూప్లికేట్ తయారు చేసేసి అమ్మడం కూడా చాలా పెద్ద క్రైమ్. దాన్ని కూడా ఆపమని చెప్పాము, వాళ్ళు అన్నిటికీ ఒప్పుకున్నారు. అలాగే 20 పాయింట్లు తీసుకొని కచ్చా బంగారాన్ని 99, 80, 99, 70 ఇవ్వడానికి చాలా ఎత్తులేశారు. దానికి కూడా ఒప్పుకోలేదు. 999 ఇవ్వాల్సిందే, కావాలంటే 85. ఎందుకంటే గతంలో మనకి ద్రావణ కొట్లకి ఇచ్చేవాళ్ళం, సింగిల్ యాసిడ్ వేసేవాళ్ళు 98, 99, 80, 85 వచ్చేది. డబల్ యాసిడ్ వేసేవాళ్ళు 999 వచ్చేది. మరి ఆ రకంగా ఉన్నది. మరి మీరు ఇవాళ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఇన్ని సంవత్సరాలు ఒక సంపాదనకి, ఒక తప్పుడు మార్గంలో ఆదాయానికి అలవాటు పడిపోయి ఒక్కసారిగా మారడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందిని కూడా తొలగించుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా విజయవాడ 1 టౌన్లో మార్పు జరగలేదు. రేపో ఎల్లుండో దాని మీద కూడా చర్య తీసుకునే విధంగా ఆల్రెడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. 1-2 రోజులు మాత్రమే చూస్తాను, లేకపోతే రాష్ట్రంలో సెన్సేషనల్ న్యూస్ వింటారు. డెఫినెట్ గా సెన్సేషనల్ న్యూస్ వింటారు. ఒకటి కొట్టులో 5 కేజీలు బంగారం, 5 కేజీలతో బంగారాన్ని పట్టుకున్నారు అనేది సెన్సేషనల్ న్యూస్ చూస్తారు. అలాగే వాళ్ళ దరువు ఎలా వాయిస్తాము అంటే ఏదో ఇది భయపెట్టడానికి చెప్పేది కాదు, ఆ రకంగా రూపకల్పన చేసుకుని ఉన్నాం. అందరి సహకారం ఉంది. ఇది ఏ ఒక్కడే నా ఒక్కడి ఇది కాదు, మనందరి బాధ్యత. రాష్ట్రంలో ఉన్నటువంటి నేను వేణుమాధవ్ గారికి ఒక మాట చెప్పాను, నా నోటి నుంచి కాదు మీ నోటి నుంచి ఈ మాట కనుక వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఎలక్ట్ అవుతాయి సార్, మీరు దీని మీద గట్టి ఇది చేయండి అని 2వ రోజున మాట్లాడిన తర్వాత వేణుమాధవ్ గారికి నేను చెప్పడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ ఎవరి కాళ్ళు ఎక్కడికక్కడ మీకు మీరే పెట్టుకొని మీటింగులు, మీకున్నటువంటి స్థానిక పరిస్థితుల్లోంచి వేణుగారు స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ నిర్ణయాలు తీసుకొని ఈ పిచ్చ బంగారాలు, పిచ్చ పౌడర్లు కలిపిన వాటిని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు.
మనం నాశనం ఇప్పటికే స్వర్ణకారులు చాలా మంది ఇబ్బందులు పడిపోయి పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. దీని నుంచి మనం బయటికి రావాలి. ఇంకా ఒక్కోటి కూడా చేయొచ్చు. ఒక పిఎంఈజీపీ లోన్ తీసుకుంటే 50 లక్షల రూపాయలు వాళ్ళు వస్తాయి. 25% 12,50,000 రూపాయలు సబ్సిడీ కూడా వస్తుంది. ఒక సంఘం తరపున కానివ్వండి లేదా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఆ లోన్ తీసుకుంటే మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలోనైనా సరే డిఐసికి వెళ్ళి మీరు లోన్కి వెళ్ళడానికి మీరు 10 సార్లు జరగవలసిన పని లేదు. నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను ఎవరిని కలవాలో. ఆ జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా అధికారిని కలవండి. 10 సార్లు తిరగవసరం లేదు. ఒక్కసారి వెళితే మీకు 20 రోజుల్లో ఆ లోన్ శాంక్షన్ అవుతుంది. బ్యాంకు మీరు చూసుకోండి. చక్కగా మన సంఘాల వాళ్ళే మనమే పెట్టుకోవచ్చు. 30-35 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫిషర్ కంపెనీ ఒక మంచి మిషన్ ఎక్స్ఆర్ఎఫ్ అన్ని మెటల్స్ చూపించే ఎక్స్ఆర్ఎఫ్ మనమే పెట్టుకోవచ్చు. మన సంఘాలకు ఆదాయం వస్తుంది, మన పరువు నిలబడుతుంది, మనం అందరం జీవితాలు బాగుపడతాయి. దొంగలని మనం వాళ్ళు చేసే తప్పుడు పనిని పక్కన పెట్టిన వాళ్ళం అవుతాము అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు కూడా వస్తువు తయారు చేసేయడానికి ముందు తయారు చేసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోండి. అలాగే టెస్టింగ్ దగ్గరికి వెళ్ళి ఒక చోట టెస్ట్ చేసి మళ్ళీ ఇంకో 2 చోట్లకి వెళ్తే 30, 20 ఇట్లా దోసేస్తారు. చొక్కా పట్టుకొని మనం అడిగితేనే అడుగుతుంది. ఎప్పుడు కూడా ఏ ఊర్లో కూడా మన స్వర్ణకార సోదరు అప్పుడు కూడా నాకు తెలిసి అడిగిన దాఖలాలే లేవు. చొక్కా పట్టుకొని అడగండి, ఎవడో మా మొగుడు సొమ్మురా ఇది నువ్వు 30 మిలియన్లు తీసేసుకుంటే 3 చోట్లకి వెళ్తే 3 30 100 మిలియన్లు పోతే మా పరిస్థితి ఏంటి అని. అలాగే 20 పాయింట్లు తీసుకొని మీ స్థానిక పరిస్థితుల మీద 30 పాయింట్లు ఇచ్చుకుంటారు, 15 పాయింట్లు ఇచ్చుకుంటారు. ఆ రకంగా అక్కడ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చేసి ఆ కచ్చా బంగారాలను మార్చుకొని చేసుకోండి. అయ్యా ప్లీజ్ అయిపోయింది. కాబట్టి మన సంఘాలకి బలోపేతం అవుతుంది. మన సంఘాలకి కూడా మన సంఘం కూడా ఒక చాలా చోట్ల నెల్లూరులో సంఘం తరపున ద్రోహం కొట్లు ఉన్నాయి. అట్లాగే మనం కూడా పెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఒక్క మాట ఇంకొకటి కూడా, మన సంఘం టెస్టింగ్ సెంటర్లో ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అయ్యే తీసుకోవాలి. అతని దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు టెస్టింగ్ చేసిన దాని ప్రకారం తీసుకోవడానికి లేదు. అంటే మనం ఒక పర్ఫెక్ట్ మిషన్ ని మనం దగ్గర పెట్టుకొని చేసుకుంటే మనకి చాలా బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇది నా ఒక్కడి పోరాటం కాదు, మన అందరి పోరాటం. అందరి సహకారంతోనే దీన్ని సక్సెస్ చేయగలిగాను. అందరం చేసుకున్నాము. మిగతా ఊళ్ళో కూడా దయచేసి రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షుల వారికి నా మనం ఏంటంటే, మీరు పిలుపు ఇవ్వండి సార్. మిగతా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు ఎవరికి వాళ్ళని పెట్టుకొని దీన్ని అక్కడ పరిస్థితుల మీద నిర్ణయాలు తీసుకోవాలండి. 99, 80, 70 మటుకు ఎవరు కూడా దయచేసి అంగీకరించద్దు. 999 ఇవ్వాల్సిందే. 999 అంటేనే 80, 85 వస్తుంది. మనం 80 ఇచ్చామంటే దొంగవాడికి మళ్ళీ మనం వాడికి పాలన ఇచ్చిన వాళ్ళమే అవుతాం. వాడు ఇంకో 80 ఇస్తే అది 70కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుకుంటూ మరొకసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎఫ్టీ మీద నిషేధం స్టార్ట్ చేద్దామా? ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం కోశాధికారి గారు ముసిరాడ సాగర్ గారు ఇప్పుడు తీర్మానం బలపరుస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్టీలు పౌడర్ కలిపినటువంటి బిస్కెట్లు అమ్మిన వారికి స్థానిక సంఘాల యొక్క ఆదేశాల ప్రకారం, ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్షుడైన 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా, స్థానిక సంఘమే సుప్రీం. స్థానిక సంఘమే. చిన్నమాట, ఎవరైనా పొరపాటు చేస్తే 2 లక్షల రూపాయలు వాళ్ళతో కట్టిస్తామనే తీర్మానం అయితే చేశాం. అంటే స్థానిక పరిస్థితులను బట్టి. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు నవంబర్ 20, 2025 నుంచి స్వర్ణకారులకి ద్రోహం చేస్తున్నటువంటి ఎఫ్టీ అమ్మకందారులపై, బిస్కెట్ బంగారంలో పౌడర్ కలుపుతున్న వారిపై నిషేధం ఆదేశాలు జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం
8 లక్షల కుటుంబాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నది. 20 పాయింట్లు మాత్రమే. ఎక్కడ ఇందాక కూడా మంచి డిస్కషన్ జరిగింది, గంటన్నర మంగళగిరిలో గట్టిగా చెప్పాం. 30-40 అన్నారు. 20 పాయింట్లు మాత్రమే. అది తేడా చూసుకొని వాళ్ళందరూ ఇది చేయాలి. లేకపోతే ఒకసారి 2 సార్లు చూస్తారు, మూడోసారి భారీ జరిమానా ఉంటది, 4వసారి వాళ్ళ లైసెన్సులు అటువంటి సంబంధించినవి కూడా ఇదవుతుంది. కాబట్టి కొంత స్థానిక సంఘాలతో చిన్న ఇబ్బంది ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అంతకుముందు 13 జిల్లాలు ఉన్నది, 26 జిల్లాలు అయినాయి. 26 జిల్లాలు 32 జిల్లాలు అంటున్నారు, చేర్చట్లేదు. అందుకని జిల్లా సంఘాలు కొన్ని చోట్ల ప్రమాణ స్వీకారాలు చేసినవి, కొన్ని చోట్ల చేయాల్సినవి ఉన్నాయి. ఒకవేళ చేసినవి అయినా సరే, ఇప్పుడు చేసేదైనా సరే ఏమైనా మార్పులు జరిగితే దానికి తగ్గట్టే మీకు అందరికీ ఇప్పటికే ఇంకోసారి తీర్మానం చెప్తున్నా, 20 పాయింట్లు మాత్రమే తీసుకొని మార్పులు చేర్పులు చేయాలి. సంఘాలు అవసరమైతే బట్టీలు పెట్టుకోవాల్సిందిగా రాష్ట్ర సంఘం ఆదేశాలు ఇస్తుంది. మళ్ళీ మీకు కావాల్సిన 40 లక్షల రూపాయల విషయంలోనే ఈ పౌడర్లన్నీ తెలియపరుస్తున్నాయి. కాబట్టి దీనికి లోన్ కావాలంటే బ్యాంకుల ద్వారా 10% 20% మీ డబ్బులు పెట్టుకొని దత్తిమాలి మొత్తం బ్యాంకుల ద్వారా కూడా ఇప్పిస్తామని చెప్పి రాష్ట్ర సంఘం తరఫున తీర్మానం చేస్తున్నాము. ఒక పెద్ద టౌన్ లో 500 మంది 200 మంది 300 మంది ఉన్న టౌన్ లో ఒకళ్ళే పెట్టుకోవడానికి ఇబ్బందులు ఉంటే ముగ్గురు నలుగురు కలిసి పెట్టుకున్నా సరే రాష్ట్ర సంఘం ఒకరి పేరు మీద లోన్ ఇప్పించి ముగ్గురిని భాగస్వామ్యం చేసి ఆ వ్యాపారానికి ముందుకు వెళ్లే విధంగా వెళ్తుందని తెలియజేస్తూ, గౌరవనీయులు మరి కోశాధికారి గారు వచ్చి తీర్మానం బలపరచవలసిందిగా ఒకసారి ఆయన బలపరచగానే మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది మొత్తం వీడియో తీయాలి. మరి ఎందుకంటే మీరు ఫోన్ చేతిలో పట్టుకుంటే కలవదు. వేదికను అలంకరించిన స్వర్ణకార సంఘ పెద్దలకి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య స్వర్ణకార సంఘ నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఉదయం నుంచి నేను ఆయనకి ఫోన్ కూడా చేయలేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం రాజమండ్రి నుంచి వచ్చాను. అలాగే మన గుంటూరు జిల్లాకి నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులుగా నియమితులైన మహేష్ గారికి, రైతుల్లా గారికి, సాయి కృష్ణ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి ఎఫ్టీఎంఏ యుద్ధం, ఈ ఎఫ్టీఎంఏ యుద్ధానికి సంబంధించి ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షులు వారు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా ఏకగ్రీవంగా ప్రతి ఊరిలో ఉన్న స్వర్ణకార సంఘాలు కూడా ఆమోదించి ఈ యుద్ధాన్ని ప్రభావితం చేసి అన్ని చోట్ల కూడా ఉధృతం చేయవలసిందిగా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫు నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించడం తెలియజేస్తున్నారు. గౌరవనీయులు కోశాధికారి గారి పెట్టినటువంటి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలన్నా గట్టిగా వీడియోలు గట్టిగా. గౌరవనీయులు మరి సీనియర్ నాయకులు పట్నాల సత్యనారాయణ గారిని, కొమ్మూరు రవి గారిని, కరి సుధాకర్ గారిని ముగ్గురిని ఒకసారి రావాల్సింది కోరుతా ఉన్నా. ఒక 5 నిమిషాలు. సుధాకర్ గారు మన సెలవులు దండ